వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వర్షంతో బురదమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. మల్దీవులతో స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు ప్రధాని మోదీ. తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు తప్పిన పెను ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్లో చోరీ ఘటన కలకలం రేపింది. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ కాలనీ ఎస్బీఐ ఏటీఎంలోని నగదును శనివారం తెల్లవారుజామున దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్తో లాకర్ కట్ చేసి డబ్బులను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టి నగదుతో ఉడాయించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు కర్రస్వామి, సునీల్ కుమార్ చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. उसको भी मारा थे, उसमें भी वो कर दिया। पावरफुल वेल्डिंग मशीन है तो पार्टी पे को पुलिस वाला है। చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్రాల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం హలియా సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం చోరీలకు పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి 25 లక్షల రూపాయల విలువ చేసే 20 బైకులు, 5 సెల్ ఫోన్లు, 2 తులాల బంగారం రికవరీ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ, సిఐ, ఎస్ఐ పాల్గొన్నారు. మన హాలియా సర్కిల్కి సంబంధించి 20 కేసుల దాకా మనకి బైక్ థెఫ్ట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము 20 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. త్రిపురారంకి సంబంధించి 12 కేసులలో 10 బైకులు, హాలియాలో 8 కేసులకి 10 బైకులు మనం రికవర్ చేసినాం. ఈ బైక్స్ మొత్తం వాల్యూ కూడా సుమారు 25 lakhs దాకా ఉంటుంది. దీంతోపాటు చైన్ స్నాచింగ్ టీమ్ కూడా ఉంది కాబట్టి మనము ఒక 2 తులాల బంగారము, దాంతోపాటు కొన్ని 5 సెల్ ఫోన్లు కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ టీమ్స్కి వస్తే మనము హాలియాలో పట్టుకున్నది 2 టీమ్స్. ఒకటి శ్రీను, ఇంకా నాగరాజ్. వీళ్ళిద్దరు పల్నాడు జిల్లాకి చెందిన వాళ్ళు. వీళ్ళ మీద పాత అఫెన్సులు కూడా చేయడం జరిగింది. వీళ్ళకి హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళ దగ్గర నుంచి మనం 6 వెహికల్స్ దాకా రికవర్ చేయడం జరిగింది. మొహమ్మద్ జానీ అనేది ఇతని సింగిల్ అఫెండర్. ఇతని దగ్గర నుంచి మనం బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా త్రిపురారం పోలీస్ స్టేషన్కి సంబంధించి 6 నిందితులు. వీళ్ళలో అడవిదేవులపల్లికి సంబంధించిన వాళ్ళు 3, దామర్చర్లకు సంబంధించిన వాళ్ళు 2, మిగతా వాళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా చాలా వరకు జల్సాలకి అలవాటు పడి కొంతవరకు డబ్బులు ఖర్చుకి ఇట్లాంటివన్నీ అఫెన్సులు చేస్తున్నారు. సో ఈ 3 కూడా మోడస్ ఆపరెండి ఏంటంటే, ఈ త్రిపురారంకి సంబంధించిన టీం వాళ్ళు మనకి ఓపెన్గా పార్క్ చేసి ఉన్న వెహికల్స్ రాత్రిపూట వెళ్ళి వాటిని లాక్ బ్రేక్ చేసి వెహికల్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత దారిలో మళ్ళీ ఏదైనా స్నాచింగ్ లాంటివి కూడా చేయడం ఉన్నది. ఒక స్నాచింగ్ కేసు కూడా వీళ్ళు చేసినారు. ఇది మనకి ఎర్రగొండలపాలెం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక 2 తులా స్నాచింగ్ చేసినారు. ఆ స్నాచింగ్కి సంబంధించిన మన మెటీరియల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అండ్ మిగతా మన హాలియాకి సంబంధించిన టీంలో వీళ్ళు కూడా బస్ స్టాండ్స్ దగ్గర ఉన్న వెహికల్స్, లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ కొత్త వెహికల్స్ ఉంటే వాటిని లాక్ బ్రేక్ చేయడమా, లేకపోతే ఇంటికెళ్ళి ప్లగ్తో స్టార్ట్ చేయడమా, ఇట్లాంటివన్నీ చేసి వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాం. పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ వేసిన తర్వాత ఇంకా ఏమైనా అఫెన్సెస్ ఉన్నాయా, ఇంకేమైనా ప్రాపర్టీ అఫెన్సెస్ ఏమైనా చేసినా కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరి మీద మనము రిపీటెడ్గా ఎన్ని కేసులు ఉన్నాయి కాబట్టి గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయడము లేకపోతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. అయితే
నల్గొండ జిల్లా హాలియా మండలంలో కూడా దొంగతనాలకు సంబంధించి స్పెషల్గా ఫోకస్ పెడుతున్నాము. ఇక్కడ కూడా దొంగతనాలు కాకుండా కూడా మనం చర్యలు తీసుకుంటాము. అయిన తర్వాత కూడా ఒకవేళ అయితే కూడా ఎమ్మటే పట్టుకునే విధంగా కూడా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ ఆపరేషన్ కూడా మన సిఐ హాలియా గారు, మన త్రిపురారం ఎస్ఐ గారు అండ్ ఎస్ఐ హాలియా గారు కూడా ప్రత్యేక చొరవతో ఇది చేయడం జరిగింది. సో మై హార్టీ కంగ్రాచులేషన్స్. 3 రోజుల పాటు 108 కుండంల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం రెండవ రోజు ఉదయం సామూహిక గాయత్రి మంత్రజపం, గాయత్రి యజ్ఞం, భోజన ప్రసాదం, యోగశిల్పి సంగీతం, సత్సంగం కార్యక్రమాలు జరిగాయి. 27వ తేదీన ఆదివారం రోజున ఉదయం సామూహిక గాయత్రి మంత్రజపం, మధ్యాహ్నం గాయత్రి యజ్ఞం, పూర్ణహుతి అనంతరం భోజన ప్రసాదం. భారతీయ సాంప్రదాయ వస్త్రములలో సాంప్రదాయ వస్త్రములతో పాల్గొనాలని కోరారు. సార్ వచ్చే సార్
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షం పడుతుంది. నగరంలోని పంజాగుట్ట, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకుట్పల్లి, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, మెహదీపట్నం ఏరియాల్లో వర్షం పడుతుంది. రాత్రంతా కూడా హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా బయటికి రావద్దని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్లో దాడులు చేయాలని అభిమానులను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తాడపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి జనసేన కార్యకర్తలను దాడులకు ప్రేరేపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ, ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా. సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్. ఇట్స్ అబౌట్ భారతీయత. ఇట్ ఈజ్ అబౌట్ సివిలైజేషన్. ఏది? దాడి చేయండి, మీకు నచ్చినట్టుగా దాడి చేయండి, కొట్టండి, కొట్టి నమిలేయండి. అది మళ్ళీ సివిలైజేషన్ అట. అది మరి సారేమో ఏమంటారు, కాషాయ వస్త్రాలు వేస్తారు, ఒక్కోసారి సనాతన ధర్మం అంటారు, శాంతియుతంగా ఉండేటట్టుగా ఆ డ్రెస్లో కనపడుతుంటారు. మాట్లాడే మాత్రం కొట్టేయండి, నవ్వులేయండి, దాడి చేయండి, మీకు నచ్చినట్టు చేయండి. ఎట్లా అంటే అన్నీ మాట్లాడుతుండడం వల్ల పబ్లిక్గా మొన్న తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు, మొన్న పోటీ చేసిన తణుకు ఎమ్మెల్యే క్యాండిడేటు, కారు వెళ్తుంటే ఈ జన సైనికులు కారు మీదకి ఎక్కి డాన్స్ చేశారు. మీరు అందరూ చూశారు, మీ టీవీలో వచ్చింది. అది కారు మీద బానెట్ మీదకి ఎక్కి అత్యంత దారుణంగా హింసను ప్రేరేపిస్తూ దాడి చేసే విధంగా రాళ్ళు రువ్వుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రేరేపించి కారు మీదకి ఎవరన్నా ఎప్పుడైనా చూసామండి? మల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ సహా కీలక మంత్రులు వెలేనా ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం కార్యక్రమంలో భాగంగా మల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్తో కలిసి మోదీ శుక్రవారం మొక్కలు నాటారు. కాగా పర్యటనలో భాగంగా మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మల్దీవులతో స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు ప్రారంభమైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పొరుగు దేశానికి ప్రాధాన్యం కింద మాల్దీవులకు ప్రముఖ స్థానం ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకారం కుదిరిందన్నారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకు 4,850 కోట్ల ఆర్థిక సహాయం కొనసాగిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మల్దీవులు అధ్యక్షుడు మయూజుద్దీన్తో భేటీ అనంతరం ప్రధాని మోదీపై వివరాలను తెలియజేశారు. राष्ट्रपति मोइज़ू की 1-to-1 मुलाकात हो रही है. बेहद अहम मुलाकात, क्योंकि इस मुलाकात के बाद ही द्विपक्षीय वार्ता की शुरुआत होने जा रही है. कई बड़े अहम मुद्दे हैं जिसे लेकर दोनों ही राष्ट्राध्यक्ष दोनों देशों के सहयोग को आगे बढ़ाएंगे. प्रधानमंत्री नरेंद्र मोदी की मुलाकात अहम भी है और दोनों ही नेताओं के बीच की उस गर्मजोशी को भी दिखाती है. 2023 के बाद से मालदीव में नई सत्ता परिवर्तन के साथ 2025
जुलाई तक के इस सफर में कई बड़े बदलाव हुए और उन बड़े बदलावों के बाद की ये एक बड़ी तस्वीर दिखाई दे रही है, जिसमें दोनों ही राष्ट्राध्यक्ष गर्मजोशी के साथ मुलाकात हुई और इस समय दोनों के बीच में कई बड़े मसलों को लेकर आपसी चर्चा हो रही है। मीडिया की भाषा में एक केमिस्ट्री कही जाती है दो नेताओं की, तो इस केमिस्ट्री के लिहाज से भी ये दृश्य बेहद अहम है। प्रधानमंत्री नरेंद्र मोदी की मालदीव की राजकीय यात्रा है। राष्ट्रपति मुइज्जू के निमंत्रण पर प्रधानमंत्री मालदीव की 2 दिवसीय यात्रा पर हैं। एम्बेसडर पिनाक रंजन हमारे साथ जुड़े हुए हैं, प्रोफेसर अंशु जोशी भी जुड़ी हुई हैं। प्रोफेसर अंशु, आपसे भी जानना चाहेंगे। జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో వర్షం పడితే రోడ్లన్నీ బురదమయమవుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా ఆ రాష్ట్రానికి బయలుదేరారు. విజయనగరంలోని తన నివాసం వద్ద పోలీస్, నేవీ అధికారులు తొలుత ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన గోవాకు బయలుదేరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు గోవా రాజభవన్లో గవర్నర్గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉంది. బయటరాజు గారు చేతులు పట్టుకోండి. హెచ్సియు కంచె గచ్చిపౌలి భూముల కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం ఉందని నేను ముందే చెప్పిన. ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఇది అక్రమ సంబంధం కాదా? బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న ఈ లోపకాయరి ఒప్పందం ఏంటి అని కేటీఆర్ అన్నారు. అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో. ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసమో నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా.
హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాననీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగవతం మనిషికి అమృతత్వాన్ని ప్రసాదించే ఒక అమృత భాండమని, జీవితాన్ని ఎలా ఆనందంగా మలుచుకోవాలో నేర్పుతుందని, సృష్టిలో అన్ని విషయాల భాగవతం చదవడం వలన, వినడం వలన తెలుసుకోవచ్చునని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం నందికుంట గ్రామంలోని పురాతన నందీశ్వరాలయం నందు గత 4 రోజులుగా నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాల అనంతరం జరిగిన ధార్మిక సభలో వారు ప్రసంగించారు. నైవేద్యమాచాపయామి. ఓం సురభ్యై నమః. ఓం సురభ్యై నమః. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోపాల జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. ఓం సురభ్యై నమః. చింతామణి రత్నసద్మషు హస్తవృక్ష లక్షావృతేషు సురభీరవి పాదయంతం లక్ష్మీ సహస్ర శతసంభ్రమ సేవ్యమానం గోవిందం. హిరణ్యపాత్రం మదా పూర్ణం దదాతి మద్భ్యో. పట్టుకోండి. స్వరాజ్యం పారమేశ్వరం మహాగణనాథన మహారాజ్యమాధిపత్యం. ఓమాత్రే నమః. హరి గోవింద. జై జై జై. హర హర మహాదేవ. శంభోం శంకర. ఓం నమ శివాయ. చంద్రాం ప్రభాస
यशोदाग्रन्थीं लोके देव विष्णुपुराणां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेदस्य दामृणे आदित्यवर्णे तवसो जातो वनस्पतिस्तु वृक्षोदबिल्वः तस्य फलानि तपसानसन्तु मायान्तमायाश्च लक्ष्मीः उपैतुमा एव सखकीर्तिञ्जमन्नाथः राजोर्भूतोऽक्षरास्त्रीकीर्तिमूर्तिं ददातु मे मुक्तिभासामलां ज्येष्ठावलक्ष्मीं नाशयाम्यहम् अभूत समवृत्तिं च निर्माणनिर्मलवेगः इनको दाम मैं इनको ईश्वरीकं सर्वभूतानां साम्योपस्वयेत्र्या अर्धकाममातुभूतिं वाच सत्यवसीमहि पशूनां ध्रुवमन्यन्तमयि श्रीसयताम्निसः नत्तमेन प्रजाभूता वै सम्भवकर्तवा प्रियं वासाय मे प्रिय भाद्रं वत्तमालिनीम् आवसृजन्तु दिक्कान् दिक्लीलवसरे गृहे निज देवी मातरं प्रियं वासाय मे प्रिय आर्तां च तरणीं यस्तीं पिङ्गलां वत्तमालिनीं चन्द्रानिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आस्तां पुष्करणीं पुष्टिं सुवर्ण हेममालिनी सूर्यां निरण्मयीं लक्ष्मीं जातवेदो महावः राम आवह जातवेद लक्ष्मीं भगामिनीं यस्यां निर्निरञ्जय गङ्गामत्पुरुषाणः अस्तुपूर्वमण्डलाद्यं रचनादप्रबोधिनीः श्रियं देवी से पंचदश श्रीकामसततं जपेत आनन्दकर्तते चैव चिक्रीतवसवे गृहे विषयस्ते त्रये మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.